గ్రూప్ 1 మెయిన్స్ పేపర్లు మళ్ళీ దిద్దండి, వచ్చిన మార్కుల ఆధారంగా రిజల్ట్ ఇవ్వండి హైకోర్టు చెప్పింది. నిన్న సాయంత్రం ఈ వార్త చూసిన. సో ఇదే వార్త నాకు తెలిసి ఏదో ఒక పేపర్లో మంచిగా రాసిండ. ఒక్క నిమిషం. నమస్తే తెలంగాణ అనుకుంటా. ఇది చూడండి. గ్రూప్ 1 మెరిట్ లిస్టు రద్దు, రీవాల్యుయేషన్ జరపండి. హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉంది. ఇక పాటించకపోతే మళ్ళీ పంగల్జీల కార్యక్రమం జరుగుతుంది. హైకోర్టు ఏం చెప్తానంటే రివాల్యుయేషన్ జరపండి లేదా పరీక్ష మళ్ళీ పెట్టండి. హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రక్రియ 8 నెలల్లో పూర్తి చేయాల్సిందే, లేదంటే మెయిన్స్ పరీక్షను కూడా రద్దు చేస్తాం. మూల్యాంకనంలో పారదర్శకత లేదు, మెయిన్స్ నిర్వహణలో సమగ్రత లోపం ఉన్నది, ప్రతి దశలోనూ పేరుకుపోయిన పక్షపాతం కనిపిస్తా ఉంది. గ్రూప్ 1 పై హైకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. టీజీపీఎస్సీ ప్రభుత్వంపై హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు రీవాల్యుయేషన్ చేస్తారా, మళ్ళీ ఎగ్జామ్ పెడతారా? ఏది అంటే మేము మొత్తానికి రద్దు చేస్తాం అని చెప్పేసి సుప్రీంకోర్టు నిన్న సంచలనమైన తీర్పునిచ్చింది. మరి గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అందరూ సంతోషంగా ఉన్నట్టుగా నాకైతే కనిపిస్తాం. కానీ వాళ్ళ బాధ ఏంటంటే ఎన్నిసార్లు అయితే ఇది 3వ అంటావు. మరి ఇప్పుడు పుచ్చుకునే కింది మీకైతే మన 4వ అవుతుంది. తెలంగాణ రాష్ట్రం పాపం నిరుద్యోగుల బాధలు, నిరుద్యోగుల కసైతే చెప్పే తరం లేదు. అదే కాంగ్రెస్ పార్టీలో కానీ రాజకీయ నాయకుల ఎమ్మెల్యే పదవి పోతానికి మాత్రం 5 ఏళ్ళైనా పోదు ఆ కేసులల్లో. అట్లా జరుగుతూ ఉంటుంది. నిరుద్యోగం అనేటువంటికే ఈ బాధలు. మరి నిన్న రావణ కాడి వేయరట వాళ్ళు. చూడరే, నందినగర్లోని తన నివాసంలో నిరుద్యోగ యువతతో కలిసి మీడియాతో మాట్లాడుతున్న కేటీఆర్ దొంగలు ఎవరో తేల్చండి అంటారు. గ్రూప్ 1 అవకతవకలపై కమిషన్ వేయాలని చెప్పేసి అంటున్నారు. అంటే కాళేశ్వరం పైన వేసిన కమిషన్ వేసినట్టే గ్రూప్ 1 పైన కూడా అవకతవకలు జరిగినాయి కాబట్టి మరి దానిపైన కూడా కమిషన్ వేసి దొంగోడు దొరవుడు బయట అంటుండు. అంటే తన పైన తాను చేసుకోడు కదా, మరి ఏమంతా తన పైన తానే చేసుకుంటా. ఇంకేంది, హైకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా సుప్రీంకోర్టు జడ్జితో పూర్తి స్థాయి విచారణ జరపట. ఆ బ్రోకర్లు దోషులను బయటకు తేవాలి. ఎవరు ఉద్యోగాలు అమ్ముకున్నారో, ఎక్కడ తప్పులు జరిగాయో స్పష్టతనివ్వాలి. ఎవరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో తేలాలి. ఉద్యోగాల భర్తీపై ప్రత్యేక అసెంబ్లీ పెట్టాలి. అశోక్ నగర్ వచ్చి నిరుద్యోగులకు హామీనిచ్చిన రాహుల్ గాంధీ ఈ అంశంపై స్పందించాలి. అయితే ఇప్పుడు ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీ సమావేశం పెట్టాలంటే రామన్న, నాకు చిన్న ప్రశ్న. అసెంబ్లీ సమావేశం కాడికి ఎందుకు? ఇదే నిరుద్యోగులు ఏం చెప్తున్నారు? మీరు ఇచ్చిన 60,000 ఉద్యోగాలు, 55,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిపోయిన ఉద్యోగాలే. మీరు ఇచ్చింది 5,000 ఉద్యోగాలు నిరుద్యోగులే తెలిసి, ఇంకా మనం కొత్త చెప్పింది, మనం చేసే పెట్టేది ఇంకా దానిపైన వాళ్ళే ఒప్పుకుంటారు కదా. ఇంకేంది, నిరుద్యోగులపై కేసులు ఉపసంహరించాలి, దేశజాలకు పోయి రాజకీయం చేయదు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన చేస్తాం. ఇంతవరకు ఆయన గారు మాట్లాడారు. అయితే రాహుల్ గాంధీ గారి టాపిక్ ఇక్కడ తీసిండు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని లైబ్రరీలకు పోయి, ఉస్మానియాకు పోయి, అశోక్ నగర్ పోయి ఎవరైతే పొడుగు మాట్లాడిన పోటు మోగోళ్ళున్నారో మరి వాళ్ళందరూ అలా స్పందించాలి. నిరుద్యోగుల కష్టాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ గోస, మీరు ఇస్తాన 2 లక్షల ఉద్యోగాలు అన్నిటిపైన చర్చ పెట్టాలి. ఇంకోటి, ఈ గ్రూప్ 1 విషయంలో జరిగిన అవకతవకల పైన కమిషన్ వేసి విచారణ చేయాలంటుండు. సో ఈ అంశంపై కూడా కాంగ్రెస్ పార్టీ వారికి ఎవరికైనా చిత్తశుద్ధి ఉన్నదా? నీతి నిజాయితీ ఇచ్చేది మానవునికైనా ఉంటే రామారావు గారు ఇచ్చిన సూచనలు పరిగణలో తీసుకొని నిరుద్యోగులకు న్యాయం చేయాలి. రాజకీయం చేయాలన్న పని లేదు, నిరుద్యోగులకు న్యాయం చేసే ఆలోచన చేయదు. ఇది నేను కోరుతా ఉన్నా. ఇంకో నిరుద్యోగులే అంతిమ విజయం అట. అభ్యర్థుల వాదనలే నిజమయ్యాయి. నాడు పట్టించుకొని రేవంత్ సర్కారు అధికార మత్తులో విద్యార్థుల అణచివేత, రక్తం కళ్ళ చూసిన రాష్ట్ర ప్రభుత్వం. ఏ నిరుద్యోగులైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం తెచ్చిరో వాళ్ళ రక్తం కళ్ళకు చూసిరు, లాఠీ దెబ్బలు కొట్టిరు. ఏరి కోరి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకుంటే ఎగిరి తంతారని ప్రజల లోపల చర్చ జరిగింది. ప్రధానంగా నిరుద్యోగులు కదా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చింది. వాళ్ళ బతుకుల పైన మన్ను కొట్టి, వాళ్ళ నోట్లే మన్ను పెట్టిరు. అది మా రేవంత్ అన్న ఇందిరమ్మ రాజ్యం. మరి ఇంకా డౌట్స్ వస్తాను. పరీక్ష రద్దే భాగమా? టీజీపీఎస్సీ నిబంధనల ప్రకారం రివాల్యుయేషన్కు అవకాశమే లేదట.
సో పునఃమూల్యాంకనంలో మూల్యాంకనంతో కొత్త చిక్కులు వచ్చే అవకాశం ఉంది. రీ ఎగ్జామ్ కు నిరుద్యోగులు డిమాండ్ చేస్తావు, కానీ రద్దు చేయడమే సరైందని నిపుణులు అంటారు. నేడు కమిషన్ బేట్లో తుది నిర్ణయం రాబోతా ఉంది. రద్దు చేస్తారా, ఎగ్జామ్ పెడతారా, రీవాల్యుయేషన్ చేస్తారా, ఈ మూడిట్లలో ఏదో విజయం చేయలేకపోతాం. నేను అనుకుంటాను మా అన్న మళ్ళీ ఎగ్జామ్లు పెడతాడు. గదే బతుకు అవుతుంది. ఈ మూడోసారి పొద్దు నాలుగోసారి కూడా అవుతుంది. అవగతవగలు చేసేందుకు, చేసినాక మళ్ళీ రీ ఎగ్జామ్ ఇంకోటి వాళ్ళని బాధ పెట్టేందుకు. అదే ఎమ్మెల్యేలు ఎంపీలు 3-4 సార్లు ఎలక్షన్ అంటే మీరు అనుకుంటారా? మీదేమో జీవితం, వాళ్ళదేమో జీవితం కాదు. ఎందుకంటే బలిసి కనకవరం ఎక్కి ఊరూరు కాంగ్రెస్ పార్టీ తిరిగి ఓటేమని చెప్పినందుకు మనకు ఆ పాపం తగలవలసింది. ఏం తప్పులేదు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల భర్తీకి మరింత ఆలస్యమంట. గ్రూప్ 1 తేలితేనే ఆ 2 తేలే ఛాన్స్ ఉందట. ఆ రెండింటికి ఎంపికైన టాపర్లో టెన్షన్ ఉందంట. 6వ క్రమంలోనే పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించిన టీజీపీఎస్సీ. ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు ఈ రెండింటి పంచాయతీ ఈ రెండింటి దీని మీద ఉంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అంటే గ్రూప్ 1 చేయాలి ఫస్ట్. ఎటువైనా వాళ్ళ బాధలు మొత్తం ఇలా నమస్తే తెలంగాణ పట్టించుకుంది, వేరే వాళ్ళు పట్టించుకోడు. ఎందుకంటే వీళ్ళు చొక్కగా ఏం కాదు, వీళ్ళు ఇలా ప్రతిపక్షం కాబట్టి రాస్తారు. ఎవడైనా అసలు అధికారంలో ప్రజల సమస్యల పైన వార్తలు రాయడు. ప్రతిపక్షంలో ఉన్నోడే వానికి మైలేజ్ రావడం కోసం వాడు రాసుకుడు ప్రశ్నిస్తున్నట్టుగా. రేవంత్ రెడ్డి ఆస్థాన మీడియాలో ఏ మీడియా కూడా ఈ వార్త ఇంత డీటెయిల్ గా రాదు. సో అందుకే నేను నమస్తే తెలంగాణ తీసుకొని మీకు పూర్తి సమాచారం ఇచ్చే ప్రయత్నం చేసిన. ఇది వార్తనే.